అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 239వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 240వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురుదివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 240. ఓం సకలేష్ఠదాయై నమః. ఓం సకలేష్ఠదా. ఇది 5 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సకలేష్ఠదాయై నమః అని పలుకవలెను. సకలేష్ఠదా తమ భావములతో కూడిన సకలేష్ఠ ఫలములను మనుష్యానందము మొదలు బ్రహ్మానందము వరకు కల ఆనంద స్వరూపములైన ఫలములను ఒసంగునది అని అర్థము. ఇచ్ఛకు విషయముల అయినవి కామ్యములు సకలమైన కామ్యములని అభేద సమానము చెప్పిన సకలేష్ఠములను రూపము నిష్పన్నమగును. తాదృశ్యములైన సకల కామ్య ఫలములను ఒసంగునది కాన పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి సకలేష్ఠదా అని చెప్పబడును. ఆ రీతిగా పరమేశ్వరి పట్ల కూడా అసామర్థ్య శంక కలుగవచ్చును. ఒక వస్తువు అనేక ప్రాణుల ఇచ్ఛకు విషయమగుట లోకములో కనపడుచున్నది. అందువలన ఒక వస్తువునందు సర్వులు కోరిక కలిగి ఉన్నను ఆ కామన ఆ పరాదేవత వలన కలుగుచున్నది. ఆ కారణము చేత పరమేశ్వరి సర్వకామ్య ఫలము ఒసంగునది అనుచు వచనము. పరదేవత బహుఫల ప్రదానము చేయున్నది అగుట వలన అత్యంత విశ్వసనీయము. కావున సకలేష్ఠ ప్రదాత్రి మిక్కిలి ప్రకాశించునది అగుట చేసి మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి సకలేష్ఠదా అని స్తుతింపబడుచున్నది. అథవా పరిచ్ఛిన్నము భిన్నము పరిమితము అయిన భాగ్యము కల సర్వజీవులకు సర్వ విషయముల అందు కోరికలు ఉండును. అట్టి సందర్భంలో కూడా వాంఛనీయములైన ఆ కోరికలనే పరదేవత శాస్త్రవిరోధము లేకుండా స్వబుద్ధితో పర్యాలోచించి ప్రసాదించును. అంతకంటే అధికముగా ఒసగదు. ఏలన లోకులు కామనలు అనేక విధములు దుష్పూరణీయములుగా ఉండును. అనగా తీర్చుటకు యోగ్యమైనవిగా ఆ కోరికలు ఉండవు. సర్వప్రాణుల యొక్క పూజ చేత ఇష్ట్యా విషయముగా చేయబడినది. అనగా పూజనీయమైనది అగుట చేత కానీ యజ్ఞము చేత సమారాధిత అగుట వలన కానీ తత్పూజకు యజ్ఞమునకు ఫలమును ఒసగునదని అర్థము. అహంచ సర్వయజ్ఞానాం భక్తోచ ప్రభురేవచ. నేను సర్వయజ్ఞములకు భోక్తను ప్రభువునై ఉన్నాను. ఏషహ్యేవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్యః ఉపనీషతి. ఈ పరమేశ్వరుడే సాధు పుణ్యకర్మను చేయించును. తత్కర్మానుష్ఠానము చేసిన వానిని యమలోకముల నుండి ఊర్ధ్వలోకములకు కొనిపోవును అని చెప్పునట్టి స్మృతి శృతుల వలన
ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మ శుభఫలప్రదము, ముక్తిహేతువు అగుచున్నది. అందువలన కామ్యకర్మ చేయు వారల కర్మ జన్మమరణ రూపబంధుహేతువు. అల్పఫలప్రదమున ఒసంగుట వలన ఆదరణీయము కానందున పరదేవత ఈశ్వరార్పణ బుద్ధితో వేదోక్త కర్మానుష్ఠానము చేయువారికి పరమపురుషార్థరూపమైన మోక్షఫలమును ఒసంగునని భావము. అథవా కలలనగా తరతమ భావములు, ఆ తరతమ భావములతో కూడిన సకలేష్ట ఫలములను మనుష్యానందము మొదలు బ్రహ్మానందము వరకు కల ఆనందస్వరూపములైన ఫలములను ఒసంగునది కాన, మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితామహాత్రిపురసుందరీదేవి సకలేష్ఠదా అని స్తుతింపబడుచు భజనీయమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం సకలేష్ఠదాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.